ఆర్టీసీ పండిపోతా ఉంది. దీంట్లో ప్రభుత్వం తప్పు కల్పించడం లేదా? దీంట్లో ఈ కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేస్తా ఉన్న మనిషి తప్పు కనిపించడం లేదా? మరి ఇన్ని తప్పులు కనిపిస్తా ఉంటే ప్రభుత్వం బాధ్యత ఎందుకు తీసుకోవడం? మామూలుగా ఎక్కడో ఏదో జరిగితే ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పు కనిపించకపోతే అది విధివశాత్తు జరిగి ఉంటే అటువంటి చోట ప్రభుత్వం తప్పు ప్రభుత్వాన్ని కానప్పుడు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనేది అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. అది కూడా పబ్లిసిటీ ఎక్కువగా వచ్చే అంశాలు ఏదైనా ఉంటే అక్కడ మాత్రం ప్రభుత్వం వచ్చి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు, కాంట్రాక్టర్ది తప్పు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటువంటి బ్యారికేడ్స్ ఎక్కడా లేవు. ఆర్టీసీ బస్సును ఏకంగా ప్రభుత్వాన్ని పంపిస్తూ ఉంది, బ్యారికేడ్స్ లేవు. దుర్ఘటన జరిగింది. మరి ఇటువంటి సంఘటనలో ప్రభుత్వంది ఇంత క్లియర్గా తప్పు ఉంది అని చెప్పి కనిపిస్తూ ఉన్నప్పుడు క్లియర్ కట్గా కాంట్రాక్ట్లో R&B డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది, కాంట్రాక్టర్ది కూడా తప్పు ఉందని తెలుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉన్నప్పుడు ఇంతమంది పిల్లలు చనిపోయిన తర్వాత వీళ్ళకి మీరు చేసేది ఏంది? యథావిధిగా మామూలుగానే ప్రభుత్వం చేతులు కడిగేసుకునే దానికోసం, ప్రభుత్వం తప్పు లేదు అని చెప్పేదానికోసం డ్రైవర్ తాగేసి తోలిండొచ్చు, ఆటో అడ్డం వచ్చింది కాబట్టి ఇటు తిప్పారు. ఎన్ని రోజులని చెప్పి ఒకరిని మనం మోసం చేసుకుంటూ బతుకుతాం? తప్పు జరిగినప్పుడు, ప్రభుత్వం తప్పు కనిపిస్తూ ఉన్నప్పుడు స్పందించాల్సింది పోయి ఆ తప్పు కూడా స్పందిస్తే ఎక్కడ ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ తప్పు కూడా వేరే వాళ్ళ మీద నెట్టాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఆ ఆర్టీసీ డ్రైవర్ తాగాడో లేదో తెలియదు కానీ వీళ్ళు అప్పుడే తాగేశాడు అని చెప్పేయడం, ఆటో అడ్డం వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ ఆటో అడ్డం వచ్చిందని చెప్పేసేయడం. అసలు ఇటువంటి అన్యాయమైన రోడ్లో అసలు ఆర్టీసీ బస్సుని ఎందుకు రానిచ్చినారు? రానిచ్చే ముందు ఎందుకు ఆ చుట్టూ బ్యారికేడ్స్ పెట్టలేదు? ఇక్కడ పని జరుగుతూ ఉందని తెలిసినప్పుడు మరి ఇన్ని ప్రభుత్వ తప్పులు కనిపిస్తే కేవలం 5 లక్షల రూపాయలు అది కూడా తాడు ఇప్పుడు కట్టారని చెప్పి చెప్తా ఉన్నారు. ఎటువంటి కాషన్స్ లేవు, ఎటువంటి బ్యారికేడ్స్ లేవు. మరి 15 మంది చిన్నపిల్లలు చనిపోయారు, తీవ్రమైన గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మీరు యథావిధిగా తప్పు మీద లేదని చెప్తూ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా. ఈ పిల్లలు నిజంగా ఈ పిల్లల పట్ల, ఈ కుటుంబాల పట్ల మానవత్వం అంటే ఇంతేనా? ప్రభుత్వం తప్పు ఇది ఉంది కాబట్టి ఇటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే కాంట్రాక్టర్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వానికి కూడా కాస్తో కూస్తో భయం ఉండాలి కాబట్టి R&B డిపార్ట్మెంటు ఇటువంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి కాబట్టి వాళ్ళ మీద భయం అనేది రావాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ మాదిరిగా 5 లక్షలు కాదు, చనిపోయిన ఈ ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చి తీవ్రంగా గాయపడి అన్యాయమైన పరిస్థితిలో ఉన్నారు, చేతులు కాళ్ళు ఎరగొట్టుకున్న వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవ్వాలి. నిజం చెప్పాలి అని అంటే ఈ 5 లక్షల రూపాయలు. ఇప్పటికైనా ప్రభుత్వం గట్టిగా తప్పు జరిగింది తమ వల్లే అని చెప్పి తెలుసుకొని తప్పు వేరే వాళ్ళ మీద నెట్టాలి అన్న దిక్కుమాలిన ఆలోచనలు పక్కన పెట్టి ఆ తప్పు జరిగింది మేమే అని చెప్పి ఒప్పుకొని, మా వల్లే జరిగిందని ఒప్పుకొని ఆ పిల్లల కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా.